దీప్తి, వచ్చే ఎన్నికలపై కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుంది. అవును, వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు పగటి కలలు కంటున్నాయని, వారి కలలు ఫలించే అవకాశమే లేదని అన్నారు జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసే కార్యక్రమాల ద్వారా ఎందుకో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని ప్రజలు రద్దు చేసి పడేసారు. నిజమే, పాపం గంగిరెద్దులను అర్థం చేసుకోవచ్చు. సహజంగా వాళ్ళు ఊళ్ళల్లో ఎవరైనా చనిపోతే తెలుసుకొని వచ్చి ఆ చనిపోయిన వాళ్ళ గురించి కాస్త గొప్పగా మాట్లాడి వాళ్ళ గుణగణాలను చెప్పి కీర్తించి వాళ్ళ పూర్వీకులను గుర్తు చేసి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన ఎద్దు దాని ఇంత తినాలి, వాళ్ళు ఇంత తినాలి కాబట్టి దాని కొరకు ఖర్చుల కొరకు ఏదైనా తీసుకొని పోతారు. పాపం వాళ్ళు ఆ చచ్చిపోయేటప్పుడు ఏడ్చేటోళ్ళను ఊరడించడానికి అది పనికి వస్తుంది. చదువునోడు పరీక్ష పోయేటప్పుడు ఎట భయపడతాడో, ఏడాదంతా బడికి పోతున్నానే పేరు మీద బడికి కొట్టి దొంగతనంగా ఇతరులతో తిరిగి పరీక్ష రోజు పోవడానికి భయపడే స్టూడెంట్ ఎట్లుంటాడో ఇవాళ ప్రతిపక్షాల పరిస్థితి కదైంది. ఇవాళ